నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షక మహాశయులకు స్వాగతం. కృష్ణుడిని మధుర భక్తితో అమలిన శృంగార దీప్త కనికగా మోహించింది రాధ. నల్లనయ్యలో పరమాత్మను చూసిన జీవాత్మ బంధాన్ని అల్లుకుంది. జన్మ గంధాలు కర్మబంధాలు ముడిపడి ప్రణయ బంధాలుగా మారి రాధాకృష్ణుల ప్రేమతత్వానికి దారితీసింది. వాస్తవానికి ఇది లౌకిక ప్రేమకు అతీతమైంది. పారలౌకికమైన పరమాత్మ జీవాత్మల పరిష్వంగానికి శాశ్వత బంధానికి హేతువు రాధా మాధవుల ప్రణయతత్వం. పరిపూర్ణమైన ప్రేమైక మూర్తిమత్వం నిండిన రెండు నిండు హృదయాల సంయోగ జీవన మార్మికతే రాధా మాధవుల జీవనతత్వం. ఆ దివ్యమూర్తులు తిరుపతిలోని కపిలతీర్థం జలపాతానికి సమీపంలో నెలకొన్న ఇస్కాన్ మందిరంలో కొలువుదీరారు. ఆ దివ్య మందిరాన్ని నేటి తీర్థయాత్రలో కనురారా వీక్షించి తరిద్దాం రండి. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, 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 జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ. పరమాత్మ ఆరాధనలో సాధనలో శోధనలో మమేకమై సదా స్వామి ప్రణయారాధనలో పారవస్యతను పొందింది రాధ. అనన్య సామాన్యమైన ప్రణయ జీవన సాగర మదనంలో ధన్యజీవిగా తరించింది రాధమ్మ. నల్లనయ్యకు తన గుండెలో గుడి కట్టింది. తన ప్రాణం ప్రణవం ప్రణుతి ప్రణామం సర్వం ఆ అచ్యుతుడేనని తలపోసింది. తనువుకి అతీతమైన ప్రణయ తీరాలను దాటి విశ్వవిభుడి వైభవంలో వెలిగిన ప్రణయ జ్యోతి రాధ. ఆ రాధాకృష్ణుల ప్రణయం ఒక ఆధ్యాత్మిక మధుర భక్తికి మందార మందిరమే ఇస్కాన్ మందిరం. జీవేశ్వరుల సమగ్ర సుందర సంయుక్త సాకార రూపమే రాధా మాధవులు. ఇది భాగవత హృదయ పద్మ మకరంద మాధుర్యం. ఇది అనుభవైక వేద్యమే కానీ బోధ్యం సాధ్యం కాని దివ్య ప్రణయతత్వం. అది నిండుగా ఉన్న మందిరం తిరుపతి ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ మందిరం. రాధా మాధవరతీ చరితమితి బోధావహం శృతిభూషణం అని రాధాకృష్ణులను సంకీర్తించారు అన్నమాచార్యులు. రాధాకృష్ణుల శృంగార చరితం బోధింపదగింది, వీణులకు అలంకారమైంది. అంటే విని ఆనందాన్ని పొందదగింది. ఆత్మే పరమాత్మ. అది శరీరంలో ఉంటే ఆత్మ, శరీరాన్ని వీడితే పరమాత్మ. అందుకే జీవో బ్రహ్మైవ నా పరహ అంటారు. అంటే జీవుడే దేవుడు అని అర్థం. ఇది అర్థం కావాలంటే కాలాలకు అతీతమైన జీవాత్మ పరమాత్మల మధ్య అభేదం బోధపడాలి. భగవంతుడు ప్రేమ వేరువేరు కాదని, ప్రణవమే ప్రణయం అనేది తెలియాలి. అందుకే దైవం ఒక్క ప్రేమతత్వానికి మాత్రమే సునాయాసంగా అత్యంత సులభంగా లొంగింది. అదే రాధా మాధవుల అసలు సిసలైన ప్రణయతత్వం. అదే మధుర భక్తితత్వం. ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అలాగే మన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఇస్కాన్ ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటాచలపతి కొలువుదీరిన తిరుపతిలో ఇస్కాన్ ఆలయం ప్రత్యేకించి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. తిరుమల వైభవ ప్రాభవాలు ప్రతిబింబించేలా అపూర్వ నిర్మాణ శోభతో, సౌందర్యాతిశయంగా, అద్వితీయ నిర్మాణ శైలితో భక్తకోటి అబ్బురపడేలా మరింత ఆకర్షణీయంగా కలియుగ వైకుంఠనాథుడి క్షేత్ర సొబగులను అద్దుకుని రాధా మాధవుల ప్రణయతత్వాన్ని ఇముడ్చుకుని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం
శోభాయమానంగా ప్రకాశిస్తుంది. గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు పవిత్ర శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమన్నారాయణుడు తిరుమల వెంకన్నగా కొలువైన తిరుమల తిరుపతిని సందర్శించినప్పుడు అంటే 1974 నుంచి 75 మధ్యకాలంలో ఈ ఆలయానికి సంబంధించిన ఆలోచన మొలకెత్తిందంటారు. పచ్చని ప్రకృతికి ఆలవాలమైన తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వాతావరణానికి ముగ్ధుడై శ్రీకృష్ణ భగవానుడి గీతా ప్రబోధాలను భక్తజన కోటికి అందించాలని భావించారు. అప్పటికే శ్రీకృష్ణ చైతన్య ప్రభలను ప్రపంచానికి పంచారు. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వమానవ కళ్యాణానికి, శ్రేయోదాయక స్నేహవారధికి ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరమ పావన పవిత్రమైన తిరుమల తిరుపతి నేలపై ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలను వెదజల్లే శ్రీకృష్ణ ఆలయానికి పునాది పడింది. శ్రీకృష్ణాలయం నిర్మించాలనే ఆలోచన 1982 శ్రీల ప్రభుపాదుల వారికి వచ్చిన మరుసటి ఏడాది అంటే 1983లోనే భౌతిక రూపాన్ని ఆవిష్కరించుకుంది. ఒక చిన్న బ్రహ్మచారి ఆశ్రమంగా ఏర్పాటై తిరుమల కొండల దిగువన ఉన్న ప్రదేశంలో 1984లో రాధాకృష్ణుల విగ్రహాలను ప్రతిష్ఠించడంతో ఒక చిన్న ఆలయం నిర్మితమైంది. అందమైన నగిషీలతో చూడచక్కని సొగసులు వెల్లివిరిసి మనోహరత్వానికి అద్దం పట్టేలా శ్రీకృష్ణ ఆలయాన్ని 2005లో భక్తుల ఆధ్యాత్మికతకు సుస్థిర స్థానం ఏర్పడేలా శిఖరాయమానంగా నిర్మించారు. ప్రస్తుతం తిరుపతిలో సందర్శించాల్సిన దివ్యాలయాల్లో ఒకటిగా ఇస్కాన్ ఆలయం చేరింది. శ్రీ రాధాకృష్ణ మందిరంలోని రాధాకృష్ణుడి ప్రతిమలు సూపరుల్ని, యాత్రికుల్ని, భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. రాధాకృష్ణులది పారలౌకికమైన ప్రణయతత్వం. దీన్నే రాధామాధవ తత్వం అని కూడా అంటారు. జీవులు, జీవేశ్వరుల ఆత్మీయతానుబంధ తత్వమే అసలు సిసలు రాధాకృష్ణుల ప్రణయతత్వం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇది మాత్రమే సనాతనం, ఇదే శుభం, శుభకరం కూడా. ఇది సుందరమైన సుస్వర సమ్మోహన రాగభరితమైన మధుర భక్తి తత్వం. ఆ మధురాతి మధురమైన ప్రణయ లోగిళ్లలో మరులుగొలిపే మల్లికలు, జలతారు వెండి వెన్నెల పరిచిన ప్రకృతి కాంతి ఒడిలో ఆ ప్రణయమూర్తులను నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. తిరుమల తిరుపతిలో ఇస్కాన్ రాధాకృష్ణుల మందిరం తిరుమల వైభవాన్ని ఠీవీగా ప్రకటిస్తుంది. ఇక్కడి మందిరంలో ప్రతి కట్టడం సౌందర్యంగా, మనోహరంగా, శిల్పకళా సమన్వితంగా, సుందర సుశోభితంగా యాత్రికుల్ని, భక్తుల్ని ఆకట్టుకుంది. రాధాకృష్ణుల మందిరంలో తైలవర్ణ చిత్రాలు, శిల్పాలు కన్నయ్య జీవితంలోని పలు పావన ఘట్టాలను కళ్లకు కడతాయి. సందర్శకుల్ని అమాంతంగా ద్వాపరయుగానికి తీసుకువెళతాయి. మానసిక సత్ప్రవర్తనే ధ్యానం. ఆ ధ్యాన సాధనలో కృతయుగం యాగాల యోగంతో, త్రేతాయుగం నిరంతర అర్చన ఆరాధనలతో, యమునా తీరాన గోకులం, మధుర, బృందావనాల్లో ప్రణయ కేళీ విహారాలు చేసిన శ్రీ రాధాకృష్ణుల ప్రణయతత్వంతో, జగద్గురు శ్రీకృష్ణుడి తత్వ విచారంతో ద్వాపరం ముగిసింది. రాధామాధవుల ప్రణయామృత ఆస్వాదనతో ఈ కలియుగం హాయిగా సాగాలంటే రాధాకృష్ణుల ప్రణయ భావాన్ని భక్తులు ఆవాహన చేసుకోవాలి. వాస్తవానికి అప్పుడే జీవాత్మలు భవబంధాలను వీడి శాశ్వతానందం పొందడం సాధ్యమవుతుందని రాధామాధవుల ప్రణయతత్వం ప్రస్ఫుటంగా చెప్తుంది.
రాధామాధవుల సంకీర్తనం వలన కూడా ఇహంలో భవబంధాల నుండి విముక్తి లభిస్తుందని భాగవతం, బ్రహ్మైవ వర్త పురాణం చెబుతున్నాయి. అందుకే అచ్యుతుడైన దేవదేవుడు కృష్ణునిగా ద్వాపరయుగంలో భాగవతుల హృదయ మందిరాలలో కొలువై వారికి కైవల్య మార్గాన్ని చూపాడు. అంతేకాదు, రాధాకృష్ణుల మధ్యగల ప్రణయ బాంధవ్యం, భక్తి రసార్థతలను మధుర భక్తి సమన్వితంగా భక్తి సామ్రాజ్యంలో సమున్నతంగా ప్రకటితమైంది. గోపకాంతల గోపీభావ ప్రకటనకు సాకార రూపం రాధమ్మ. ఆమె ప్రణయతత్వానికి అలవోకగా లొంగాడు పరమాత్మ. ఆ సత్యాన్ని గోపికలు కళ్ళారా చూసిన దృశ్యానికి ప్రతిబింబంగా గోపికలు రాధాకృష్ణుడు పరివేష్టితులై దర్శనమిస్తారు. మానవుడు వివిధ జన్మల ద్వారా విభిన్న శరీరాలు ధరించినా అన్నిటికీ కర్మే కారణం. కర్మలు శిథిలమైతే ఇంక జన్మ లేదు. అదే పునరావృత్తి లేని కైవల్యం. అదే మోక్షం. అక్షర పరబ్రహ్మ అయిన పరమాత్మ ఆదిస్రష్ట. ఆ దివ్యతత్వం సంకల్ప మాత్రంతోనే స్త్రీమూర్తిని ఆవిర్భవించింది. కాలగమనంలో ఆ స్త్రీమూర్తే శ్రీ లక్ష్మీదేవిగా, రాధగా 2 రూపాలు సంతరించుకుంది. అక్షర పరబ్రహ్మ అయిన నారాయణుడు విష్ణువుగా, కృష్ణుడిగా 2 రూపాలు పొందాడు. విష్ణువు లక్ష్మీమాతతో వైకుంఠం చేరాడు. కృష్ణుడు రాధతో గోలోకం చేరాడని దేవి భాగవతం చెబుతోంది. అంతటి విశిష్టమైన ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణులు కొలువైన మందిరంలో జగద్గురు శ్రీకృష్ణుడు తత్వప్రచార ఉద్యమానికి ఆద్యులైన శ్రీ లీలా ప్రభుపాదుల వారి దివ్యరూపాన్ని యాత్రికులు సందర్శిస్తారు. ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ నల్లనయ్య మువ్వ సవ్వడి వింటే సరి అణువణు అణువున విరియద నెమలిపురి. ప్రతి వారి ఊపిరిలో పిల్లంగో విరాగాలు, ప్రతి వారి చూపులో ఎన్నో వేల స్వప్నాలు. రాసలీల ఆడే వేళలో శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకులుగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. ఆయన విశ్వవేదికపై సుమారు 6 దశాబ్దాలకు మునిపే శ్రీకృష్ణ భక్తి వేదాంత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 1966లో న్యూయార్క్ నగరంలో శ్రీకృష్ణ భక్తి వేదాంత ప్రచారం కోసం ఇస్కాన్ సంస్థను స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటికీ విస్తృతంగా జగద్గురు శ్రీకృష్ణాచార్యుడి దివ్యతత్వాన్ని విస్తరింపచేసే నేపథ్యంలో రాజా ప్రసాదాల్లాంటి అపూర్వమైన, అద్వితీయమైన వందలాది రాధాకృష్ణుల మందిరాలను నేల నలుచెరగల నిర్మించారు. ఈ నేపథ్యంలోనిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కలియుగ దైవం శ్రీ వెంకటాచలపతి కొలువైన తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో తిరుమల కొండ దిగువన కపిలతీర్థానికి సమీపంలో ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరం నిర్మితమైంది. ఇస్కాన్ సంస్థ ఆవిర్భావానికి కారకులైన ప్రధాన గురువులు శ్రీలీల ప్రభుపాదుల వారి దివ్యమూర్తి ఇక్కడ ప్రత్యేక మందిరంలో సజీవ సాకార రూపంగా గోచరిస్తుంది. రాధాకృష్ణ ప్రతిమల వద్ద శ్రీ లక్ష్మీ నరసింహుడు, శ్రీ వెంకటాచలపతి, లక్ష్మీనారాయణుడి లోహ ప్రతిమలు గోచరిస్తాయి. శ్రీహరి అవతార స్వరూపాల్లో కృష్ణావతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కన్నయ్యను శృంగార పురుషోత్తముడిగా చూసే సామాన్య దృష్టిని దాటితేనే శ్రీకృష్ణుని అవతారంలోని యోగతత్వం అవగతం అవుతుంది. ఇదే మందిరంలో జన్మ మృత్యు సంసార వలయం పేరిట మానవుడి వివిధ దశల అవస్థలను, స్థితిగతులను శిల్పాకృతుల్లో ఏర్పాటు చేశారు. మానవుడు శైశవ దశ నుంచి జరామృత్యువుల వరకు అనుభవించే దశలన్నీ సులభంగా దాటాలంటే రాధాకృష్ణుల సంకీర్తనలతో
ప్రణయతత్వంతోనే సాధ్యమని చాటి చెబుతున్నాయి ఈ శిల్పాకృతులు. భక్తియుక్త దాస్యంలో ముంచెత్తే మోహనుడు కృష్ణ పరమాత్ముడు. సంకల్పమాత్రం చేత సమస్త విశ్వాలను శాసించగలిగినవాడు మాధవుడు. మోహనరూపుడు మధురాధిపతి ఆకర్షణతోనే అహాన్ని అణిచి ఆత్మీయతా స్ఫూర్తి దీప్తిని సంపూర్తిగా నింపేవాడు. జీవాత్మలకు ఆనందాన్ని ప్రసాదించేవాడు. కన్నయ్య అలంకారప్రియుడు, అర్చనాలోలుడు, గానలోలుడు, గానానికి కరిగి కదిలి కనికరించేవాడు. స్వామి రామావతారంలో మహర్షులు కౌగిలించుకోవాలని ఉంది ప్రభూ అని కోరితే వారికి కృష్ణావతారంలో గోపికా జన్మ భాగ్యాన్ని ప్రసాదించి వారి మనోరథాన్ని తీర్చి భక్తజనానికి పరమాత్మ ఆరాధనా వైశిష్ట్యాన్ని ఆవిష్కరించి చూపాడు కృష్ణుడు. బ్రహ్మ వైవర్త పురాణం రాధాకృష్ణుల ప్రణయగాథా విశేషాలను సుస్పష్టంగా చెప్పింది. తిరుపతిలోని ఇస్కాన్ దేవాలయం భగవంతుని దివ్య దర్శనం మాత్రమే కాకుండా భక్తులకు వివిధ రకాల సహాయాలను అందజేస్తోంది. ఇస్కాన్ తిరుపతి అతిథి గృహ సదుపాయం సందర్శకులకు ఆలయ ప్రాంగణంలో ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. హరే రామ హరే కృష్ణ కీర్తనలు, ఆలయ ప్రశాంత వాతావరణం మధ్య భక్తులు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపేందుకు వీలుంది. ఇలా ఎన్నో వైశిష్ట్యాలకు ఆలవాలమైన రాధాకృష్ణుల మందిరంలోని మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. రాధాకృష్ణుల ప్రణయం పవిత్రం, ఆదర్శం. రాధాకృష్ణుల రసవత్తరం, రసమయమైన రాసక్రీడను చూసి దేవతలు తరించారు. గంధర్వులు గానం చేశారు. కిన్నెరలు సంగీత నాదాలు చేశారు. కింపురుషులు పుష్పవృష్టిని వర్షింపచేశారు. భారతం, భాగవతం, హరివంశాదులు గోపికల రాసక్రీడను వర్ణించాయి. కాని రాధాకృష్ణుల ప్రణయానికి పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. పురాణాలలో దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం రాధా చరిత్రను చక్కగా వివరించాయి. జయదేవుడు, లీలాశకుడు, అన్నమయాది వాగ్గేయకారులు రాధాకృష్ణుల ప్రణయానికి పెద్దపీట వేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆరోగ్యకరమైన శాకాహారం నిత్యాన్న ప్రసాదంగా వితరణ చేయబడుతుంది. ఒకరి ఆకలిని తీర్చడం ద్వారా తమ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి వీలు పడుతుంది. ఎందుకంటే ఈ ఆహారం శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతోనే లభిస్తుంది. సృష్టికి మూలమైన ప్రకృతి పంచకంలో దుర్గా, లక్ష్మి, సరస్వతులతో పాటు రాధను కూడా చేర్చడం విశేషం. మూల ప్రకృతి నుండి ఉద్భవించిన రెండు ప్రధాన శక్తులే రాధ, దుర్గాదేవి అని దేవీ భాగవతం చెప్తోంది. కృష్ణయ్య ప్రాణాలకు అధినేత్రి రాధ కాగా దుర్గా కృష్ణయ్య బుద్ధికి అధిష్టాత్రి అంటారు పండితులు. రాధమ్మను అర్చించకుండా కృష్ణయ్యను పూజించే అధికారం లేదు. సామవేదం రాధా ధ్యానం చేయడం శ్రేయోదాయకమని ప్రకటించింది. తిరుమల తిరుపతి ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఏడాది పొడవునా వైదిక సంప్రదాయానుగుణ పర్వాలకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వాటిలో భాగంగా నిత్యానంద త్రయోదశి, గౌర పూర్ణిమలతో పాటు శ్రీరామనవమిని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక్కడ జరిగే జగన్నాథ స్నానయాత్రను కళ్ళారా చూసి తరించాల్సిందే తప్ప మాటలతో చెప్పనలవి కాదు. ఇదే క్రమంలో బలరామ జయంతి, శ్రీకృష్ణాష్టమి, రాధాష్టమ పర్వాలను సైతం భక్తి పరాకాష్ఠను ప్రకటించే విధంగా ఉత్సవాలు అభివ్యక్తమవుతాయి. ఇదే వరుసలో కార్తీక, శ్రావణమాసాలు విశేష పూజాది క్రతువులను వైభవోపేతంగా నిర్వహిస్తారు. దీపావళి, గోవర్ధన పూజ, గోపాష్టమి, గీతా జయంతి, హరినామ సంకీర్తన, శ్రీల ప్రభుపాద వ్యాస పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. శ్రీ రాధాకృష్ణ మందిరాన్ని దర్శించవచ్చిన యాత్రికులకు నిత్యం
అన్న ప్రసాదం లభిస్తుంది. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. తిరుమల తిరుపతిలో తిరుమల కొండ దిగువన నెలకొన్న ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ మందిరాన్ని ఎలా చేరుకోవాలి, మందిర దర్శన వేళలు విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి తిరుపతి సుమారు 559 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భాగ్యనగరం నుండి షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, కర్నూలు, నంద్యాల, చాగలమర్రి, చెన్నూరు, బాలుపల్లె, మామండూరు, రేణిగుంట సర్కిల్ మీదుగా రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ వంటి ప్రధాన నగరాల నుండి తిరుపతికి రైలు సౌకర్యాలు విరివిగా లభిస్తాయి. ఇస్కాన్ తిరుపతి ఆలయంలో రోజువారీ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 4:15 నుండి రాత్రి 8:30 వరకు భక్తుల సందర్శనార్థం మందిర ద్వారాలు తెరిచే ఉంటాయి. కృష్ణయ్యలోని అందం, ఆనందం, ఆత్మీయతల రూపమే రాధ. రాధమ్మ కృష్ణయ్య కోసమే పుట్టింది. తన ఆత్మను కన్నయ్యకే సమర్పణం చేసుకుంది. ఇదే మధుర భక్తులోని మర్మం. శరీర స్పృహలేని ఐహిక బంధరహితమైన ఆత్మలు పరమాత్మ పరిశ్వంగా భాగ్యంకై పరితపిస్తాయి. ఇదే యోగం. ఆత్మ పరమాత్మల సమైక్యతా భావం. ఇదొక మధుర భక్తి అనుభూతి, పారలౌకికమైన విభూతి, జీవేశ్వర్ల శృంగార రీతి, అద్వైత భక్తి భావన నీతి, భాగవతులకు ప్రీతిపాత్రమైన భక్తి నియతి. ఇది తిరుమల తిరుపతిలో ఇస్కాన్ రాధాకృష్ణుల ఆలయ విశేషాలు. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.